చేయూత పెన్షన్ ఎన్ని వర్గాలకైతే వర్తిస్తుందో వారికి 4000 పెన్షన్ అమలు చేస్తామన్న హామీని సంవత్సరం అవుతున్నా అమలు చేయనందుకు నిరసనగా ఇంకా వికలాంగుల మొత్తం చేయూతదారుల పెన్షన్దారుల సమస్యల పరిష్కారానికి ఇచ్చిన ఏ హామీ అమలు కానందుకు నిరసనగా ఈరోజు విహెచ్పిఎస్ ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అన్ని అనుబంధ విభాగాల అండదండలతో ఇందిరా పార్క్ వద్ద జరుగుతున్న మహాధర్నా కార్యక్రమానికి అధ్యక్షత వహించిన తమ్ముడు విహెచ్పిఎస్ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులు తమ్ముడు జంగయ్య గారికి, విహెచ్పిఎస్ కోర్ కమిటీ చైర్మన్ తమ్ముడు గోపాల్, విహెచ్పిఎస్ కోర్ కమిటీ కో చైర్మన్ రాంబాబు, విహెచ్పిఎస్ జాతీయ అధ్యక్షురాలు సోదరి సుజాత, అదే సమయంలో తమ్ముడు కోర్ కమిటీ మెంబర్ సత్యనారాయణ, విహెచ్పిఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు సోదరి మంగమ్మ, మన ఉద్యమానికి తమ కళా రూపాల ద్వారా తమ పాటల ద్వారా ఉత్సాహాన్ని చైతన్యాన్ని పోరాట స్ఫూర్తి నింపడానికి వచ్చిన నా తమ్ముడు ప్రజా వాగ్గేయకారుడు నా తమ్ముడు సోమన్న, 30 ఏళ్ల పోరాటానికి కళారూపానికి చిరునామాగా మారిన నా తమ్ముడు అశోక్, ఈ మహాధర్నా కార్యక్రమానికి మీకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నా, శారీరకంగా ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదురైనా కూడా మన పెన్షన్ పెంచుకోవడానికి ఇంతకంటే మార్గం లేదని చెప్పి భావించుకొని ఇక్కడికి వచ్చిన నా వికలాంగుల మరియు చేయూత పెన్షన్దారులకు సంబంధించిన నా సోదరి సోదరులందరికీ, వీరిని ముందుకు నడిపించడానికి ప్రధాన పాత్ర పోషించిన ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ విభాగాల ప్రధాన నాయకత్వానికి, అదే సమయంలో 2 గంటల వరకే పర్మిషన్ ఉన్నా నా వికలాంగుల చేయూత పెన్షన్దారుల మీద ఉండబడే సానుభూతితో కొంత సమయం అదనంగా అయినా కూడా కొంత సహకరిస్తున్న నా పోలీస్ యంత్రాంగ పెద్దలందరికీ, అధికారులకి, నా పాత్రికేయ ఎలక్ట్రానిక్ మిత్రులారా, లంచ్ టైం కంటే ముందు నుంచి మొదలై లంచ్ టైం దాటిపోయినా కూడా వీరి మీద అభిమానంతో వీరి మీద సానుభూతితో సహకరించడానికి ఇక్కడ గంటల తరబడి ఈ సమావేశ వివరాలను సమాజం దృష్టికి తీసుకోవడానికి ఇక్కడ ఉన్న నా పాత్రికేయ ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ ప్రతి ఒక్కరికి ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తున్నాను. నా సోదరి సోదరులారా, అదే సమయంలో పాత్రికేయ మిత్రులారా, పోలీసు యంత్రాంగ పెద్దలారా, వికలాంగులకు 6000 పెంచుతామన్న హామీ ఏదైతున్నదో సంవత్సరం అవుతున్నా పెంచకపోవడం ఇది దారుణం, ఇది అన్యాయం. మొత్తం చేయూత పెన్షన్దారుల పెన్షన్ని 4000 వరకు పెంచుతానన్న హామీని సంవత్సరం అవుతున్నా కూడా పెంచకపోవడం ఇది దారుణం, ఇది అన్యాయం. ఈ దారుణానికి ఈ అన్యాయానికి ఒడిగట్టింది మాత్రం రేవంత్ రెడ్డి గారి సర్కార్. నేను గమనిస్తున్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలతో తిరుగుతుంటే ఎక్కడికి వెళ్ళినా నా వికలాంగుల సోదరి సోదరులు, అన్నా ఏందన్నా పెన్షన్ పెంచుతామని చెప్పి 1 సంవత్సరం అవుతుందన్నా పెన్షన్ పెంచకపోతే ఎట్లనన్నా, రేవంత్ రెడ్డి గారి సర్కారుకు మేము ఓట్లేసినామన్నా ఆయన అధికారం రావడానికి నమ్మి
ఒక సంవత్సరం గడిచినా పెంచకపోవడం ఏందని అని చెప్పి ఎక్కడికి వెళ్ళినా కూడా నా వికలాంగుల సమాజం నేను ఎక్కడికి వెళ్ళినా నా దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉండదు. అట్లనే వృద్ధుల వితంతుల సమాజం, మొత్తం చేయుత పెన్షన్దారుల సమాజం కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తూ, అన్న మీరు ఇక చొరవ తీసుకొని మరొకసారి కార్యక్రమం పెట్టి మా పెన్షన్ పెంచినట్టుగా చూడాలని చెప్పి పదే పదే వాళ్ళు విజ్ఞప్తులు చేసిన సందర్భాలు కనిపించినాయి. చాలా బాధ అనిపించింది. ఇక్కడ మీ అన్నగా మీ బిడ్డగా ఈ రెండు అంశాలకు ఎంఆర్పిఎస్కు బలమైన సంబంధం ఉంది. నేను ఏ ఒక్క రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు. నాకు తెలుగు నేల మీదనే కాదు, ఈ దేశంలో ఉండబడే ఏ ప్రధాన రాజకీయ పార్టీలో నాకు సంబంధం లేదు. నాకు ప్రత్యక్షంగా నాకు సభ్యత్వం కూడా లేదు. నా ఒంటి మీద కండువ, నల్ల కండువనే ఉన్నది 30 ఏళ్ళుగా, భవిష్యత్తులో కూడా ఉంటుంది. నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు. ఎస్సీ వర్గీకరణ సాధించడం కోసం 94లో ఉద్యమం మొదలు పెడితే 2024 కూడా కొనసాగుతుంది. 30 ఏళ్ల పోరాటానికి చిరునామాగా ఎంఆర్పిఎస్ సమాజం ముందట ఉన్నది. అదే సమయంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి లక్ష్య సాధన వర్గీకరణ కోసం 30 ఏళ్లు పోరాటం చేస్తూనే సమాజం పట్ల కూడా బాధ్యత వహించాలి, సమాజం కోసం కూడా మనం పాటుపడాలి, సమాజంలో బాధపడుతున్న వాళ్ళు ఎవరు, ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరు, వాళ్ళ పక్షాన్ని కూడా నిలబడాలి. ఈ విషయంలో ప్రధాన రాజకీయ పార్టీలు కూడా సమాజంలో అన్ని వర్గాల పేదల పట్ల బాధ్యతతో పనిచేస్తలేవు. ఎంఆర్పిఎస్ కు సమాజం అండదండలు అందించడం వలన ఎంఆర్పిఎస్ ఒక శక్తిగా ఎదిగింది. తిరిగి ఈ శక్తి ద్వారా సమాజానికి కొంత మేలు చేయాలని చెప్పి వర్గీకరణ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తూనే సమాజంలో ఎన్నో సమస్యల పరిష్కారం కోసం ఎంఆర్పిఎస్ చొరవ తీసుకున్నది, పోరాటం చేసింది, సాధించి పెట్టింది. ఆ సాధించి పెట్టిన పోరాట రూపాల్లో భాగంగా ప్రధానంగా 2004లో గుండె జబ్బుతో బాధపడుతున్న పేదలకు, పేద పిల్లలకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం అందించాలి అని చెప్పి గౌరవ స్వర్గీయ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో ఆగస్టు 7న 2004లో ఒక బలమైన ఉద్యమం జరిగింది. ఆ బలమైన ఉద్యమానికి దిగొచ్చిన రాజశేఖర్ గారు ఆరోగ్యశ్రీ పథకం పెట్టడం జరిగింది. ఆరోగ్యశ్రీ పథకం వాళ్ళ పేదలందరికీ ఉపయోగపడుతున్నది మనం చూస్తున్నాం. అంతకు ముందు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళాలంటే ఏ పేదవాళ్ళు వెళ్ళేటోళ్ళు కాదు. పేదలందరూ గవర్నమెంట్ ఆసుపత్రుల వైపు వెళ్ళేవాళ్ళు, ధనికులందరూ కార్పొరేట్ ఆసుపత్రుల్లో కనిపించేవాళ్ళు. ధనికులు గవర్నమెంట్ ఆసుపత్రుల్లో కనిపించే వాళ్ళు కాదు, పేదలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కనిపించే వాళ్ళు కాదు. కానీ ఎంఆర్పిఎస్ చొరవ తీసుకొని 2004లో పోరాటం మొదలుపెట్టిన తర్వాత ఆ పోరాటానికి సాక్షిగా రాజశేఖర్ గారు ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చినాక ఇవాళ ప్రతి పేద కుటుంబాలు ఆరోగ్యశ్రీ కార్డు పేరుతో కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం పొందుతున్నారు. ఇది దేశంలోనే ప్రపంచంలోనే ఒక పెద్ద గొప్ప మానవీయ పథకంగా అది పేరు వచ్చింది. అది మనందరూ తెలుసు. అంటే ప్రతి పేదవాడికి కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం అందించుకునే అవకాశాన్ని ఎంఆర్పిఎస్ కల్పించింది. నేను ఎందుకు చెప్తున్నానంటే 94లో ఎంఆర్పిఎస్ అనేది పుట్టినప్పుడు ఎవరికి తెలియదు, కానీ వాళ్ళ ఎంఆర్పిఎస్ అనేది ప్రపంచానికి తెలిసిపోయింది. 94లో ఎంఆర్పిఎస్ ఆవిర్భావం జరిగినప్పుడు ఎవరికి తెలియదు, కానీ వాళ్ళ ఎంఆర్పిఎస్ అంటే ప్రపంచంలో అందరికీ తెలిసిపోయింది. ప్రపంచంలో అందరికి తెలవడానికి కావాల్సిన కారణం, శక్తినిచ్చింది నాకు సమాజం కాబట్టి సమాజానికి సేవ చేయాలని ప్రపంచంలో అందరికీ గుర్తుంచుకునే విధంగా ఒక శక్తినిచ్చింది సమాజం కాబట్టి, అన్ని వర్గాల సమాజం కాబట్టి అన్ని వర్గాల సమాజానికి చేతనిచ్చే విధంగా మనం పాత్ర పోషించాలని చెప్పి 2004లో ఒక ముస్లిం బిడ్డ నసీమా గుండె జబ్బు సమస్యను స్వర్గీయ రాజశేఖర్ గారి దగ్గరికి తీసుకెళ్లిన కాలంలో, ముఖ్యమంత్రి ఉన్న కాలంలో ఆయన పెన్షన్ ఆయన 1,40,000 ఇవ్వడానికి కూడా సిద్ధంగా లేని రోజుల్లో, ఆ ఆపరేషన్ ఖర్చు పేదలు పెట్టుకునే స్తోమత లేని రోజుల్లో అసలు పేదలకే ఖర్చంతా ప్రైవేట్ ఆసుపత్రి ఖర్చంతా గవర్నమెంటే పెట్టాలని చెప్పి డిమాండ్ చేసి 2004 ఆగస్టు 7న చేసిన ఉద్యమం ఫలితం వల్ల ఆరోగ్యశ్రీ పథకం వచ్చేసింది. అంటే ఎంఆర్పిఎస్ ఎదుగుదలకు సమాజం కారణమైనప్పుడు తిరిగి సమాజంలో ఉండబడే అన్ని వర్గాల పేదలకు మన శక్తి ఉపయోగపడాలి,
మన పోరాటాలు ఫలితం ఇవ్వాలని చెప్పి చేసిన పోరాటం వల్ల ఒక ఫలితం వచ్చేసింది. ఇక తర్వాత ఈరోజు నేను 2 విషయాలు చెప్పాను. వికలాంగుల సమాజం గత కొన్ని నెలలుగా నేను ఏ పేరుతో ఏ మీటింగ్లకు వెళ్ళినా నా దగ్గరకు వచ్చి, అన్నా మన పెన్షన్ ఇంతవరకు రేవంత్ రెడ్డి గారు పెంచట్లేదు కదా, ఇది అన్యాయం కదా అన్న, మొన్నటి ఎన్నికల్లో మేము కూడా ఓట్లేసినామన్నా రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్కి, మరి మాకు పెన్షన్ పెంచకపోతే ఎట్లా అన్నా అని చెప్పి ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. నాకు తెలిసి పెన్షన్ రేవంత్ రెడ్డి గారి సర్కారు పెంచకపోతే పెన్షన్దారులు, నా వికలాంగుల సమాజం ఎక్కడికి వెళ్ళి ఫిర్యాదు చేయాలా? ప్రతిపక్షాల దగ్గరికి వెళ్ళాలి, ఇతర పక్షాల దగ్గరికి వెళ్ళాలి, వామపక్షాల దగ్గరికి వెళ్ళాలి. ఇగో గవర్నమెంట్ హామీ ఇచ్చి ఇంతవరకు అమలు చేయలేదు, మీరు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళందరూ కలిసి మాట్లాడాలని చెప్పి వాళ్ళకు పోరాటం అడగాలి. కానీ నా వికలాంగుల సమాజం వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, కానీ ఎప్పుడు ఎంఆర్పిస్నే అంటు పెట్టుకొని ఉంటారు. మీరెందుకు అడుగుతలేదు? కారణం ఏంది అన్నప్పుడు, రెండో విషయం, నేను ఎక్కడికి వెళ్ళినా ఈ మధ్య కాలంలో నా వృద్ధుల వితంతుల సమాజం, నేను ఎక్కడికి వెళ్ళినా నా వృద్ధుల పాత్రికా ఎలక్ట్రానిక్ మిత్రులారా కొద్దిగా విశ్లేషణ చేస్తా. దాన్ని రేపు సమాజం దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేయండి. నేను ఏ రాజకీయ పార్టీ నాయకుడిని కాదు, నాకు ఏ పార్టీతో సంబంధం లేదు, నా నల్లకండు ఎన్నాడు మారలేదు. జాతి పట్ల ఒకవైపు వర్గీకరణ పోరాటం, సమాజం పట్ల అన్ని వర్గాలకు మేలు చేసే కార్యక్రమాలు తప్ప ఇంకే పని మీద నేను దృష్టి పెట్టలేదు అనేసి మీ అందరూ తెలుసు. అందుకనే ప్రభుత్వాలు న్యాయం చేయకపోతే ప్రతిపక్షాల దగ్గరికి వెళ్లాల్సిన సమాజం ఎంఆర్పిఎస్ దగ్గరికి వస్తున్నదంటేనే సమాజం ఎంఆర్పిఎస్ పట్ల ఎంత గౌరవంతో ఉన్నదో, నమ్మకంతో ఉన్నదో అదొక సాక్ష్యంగా నిలబడ్డాయి. ఇప్పుడు మీ అన్నగా ఒక విషయం గుర్తు చేస్తున్నాను నేను. అవును, వికలాంగుల సమాజమే ఎందుకు ఎంఆర్పిఎస్ మీదనే నమ్మకం పెట్టుకున్నది? ఎందుకు ఇక్కడ సంవత్సరమైన ప్రతిపక్ష పార్టీలు మీకోసం ఒక ధర్నా చేయవచ్చు కదా? పెన్షన్ పెంచకపోతే ప్రతిపక్ష పార్టీలు ఇక్కడ ధర్నాలు చేయవచ్చు కదా, పోరాటాలు చేయవచ్చు కదా, శాసనసభలో గట్టిగా మాట్లాడవచ్చు కదా. ఈ సంవత్సరం కాలంలో శాసనసభల సమావేశాలు జరగలేదా? ఈ సంవత్సర కాలంలో శాసన మండలి సమావేశాలు జరగలేదా? ఈ సంవత్సర కాలంలో ప్రతిపక్షాలు ఏ అంశం మీద మాట్లాడతలేవా? అన్ని విషయాలు మాట్లాడుతాండ్రు, అసెంబ్లీలో బయట చాలా విషయాల్లో రోడ్డెక్కినట్టు చెప్తుండ్రు. కానీ నా వికలాంగుల వృద్ధుల వితంతుల సమాజం కోసం మాత్రం మాట్లాడతలేరు, రోడ్డెక్కలేదు. ఇది విషయం మనం గమనించాలి. మరి ఎంఆర్పిఎస్ మీదనే వికలాంగుల సమాజం ఎందుకు నమ్మకం పెట్టుకున్నది? ఎంఆర్పిఎస్ మీదే వృద్ధుల వితంతుల సమాజం ఎందుకు నమ్మకం పెట్టుకున్నది? ఎంఆర్పిఎస్ మళ్ళీ ఎందుకు చొరవ తీసుకోవాల్సి వచ్చిందంటే, ఎంఆర్పిఎస్ కు వికలాంగుల సమాజానికి ఉన్నంత అనుబంధం ఇంకా వేరే సంఘానికి, వేరే పార్టీకి లేదు. నా వికలాంగుల సమాజంతో ఎంఆర్పిఎస్ కు ఉన్నంత అనుబంధం, నా వికలాంగుల సమాజంతో ఎంఆర్పిఎస్ కు ఉన్నంత అనుబంధం వేరే ప్రధాన రాజకీయ పార్టీకి ఎవరికి లేదు, ఏ సంఘానికి లేదు. ఎందుకంటే ఈ అనుబంధం ఈనాటిది కాదు, ఈ అనుబంధం ఈనాటిది కాదు. మీ అన్నగా ఒక విషయం గుర్తు చేస్తున్నా, ఈ అనుబంధం సరిగ్గా 17 ఏళ్ల క్రితం మొదలైంది. వికలాంగులకు ఎంఆర్పిఎస్ మధ్యలో అనుబంధం 17 సంవత్సరాల క్రితం మొదలైంది. ఆ 17 సంవత్సరాల క్రితం మొదలైన అనుబంధం నేటికి కూడా కొనసాగుతుంది. ఎగ్జాంపుల్, ఇవాళ ఏం దినము? వికలాంగుల పోరాట దినంగా ప్రతి నవంబర్ 26 జరుపుకుంటాము. వికలాంగుల పోరాట దినంగా ప్రతి సంవత్సరం నవంబర్ 26 జరుపుకుంటాము. ఎందుకు నవంబర్ 26 పోరాట దినోత్సవం జరుపుకుంటాం అనే విషయం అర్థం చేసుకోండి. 17 ఏళ్ళుగా ఎందుకు కొనసాగుతుంది అనే విషయం కూడా అర్థం చేసుకోండి. వికలాంగుల పోరాట సమితి ఏర్పడక ముందు, వికలాంగుల పోరాట సమితి 17 ఏళ్ల క్రితం ఏర్పడక ముందు నేను విశాఖపట్నంలో ఒక మీటింగ్ లో పాల్గొన్నప్పుడు కొంతమంది నా వికలాంగుల సమాజం నా దగ్గరకు వచ్చి, ఇప్పుడు మాట్లాడిన రమేష్ ఏదైతే తమ్ముడు ఉన్నాడో ఆ తమ్ముడు విశాఖపట్నం తమ్ముడే, నా దగ్గరికి గిట్లనే ఒక మీటింగ్, ఎంఆర్పిఎస్ మీటింగ్, వర్గీకరణ మీటింగ్ జరుగుతున్నప్పుడు, అన్నా నువ్వు గుండె జబ్బుతో బాధపడుతున్న పేదల కోసం కొట్లాడితే ఆరోగ్యశ్రీ పథకం వచ్చింది కదా, మా కాళ్ళు లేని, చేతులు లేని, కళ్ళు లేని వాళ్ళ సమస్యల మీద మీరు మాట్లాడవచ్చు కదా అని అన్నారు. ఓకే, ఈ వేదిక మీద నుండి మీతో మాట్లాడితే సరిపోతుందా, మీ దగ్గరకు వచ్చి మీ సమస్యలు వినాలా అన్నా. లేదు లేదు, వేదిక మీద కాకుండా మా దగ్గరికి రా అని చెప్పేశారు. నేను వస్తా, మీరు వెళ్ళండి అని చెప్పాను. అర్ధరాత్రి 2 గంటలకు అక్కడికి వెళ్ళాను. అది సదనం. ఏ సదనం అది? ప్రియదర్శిని సదనం విశాఖపట్నంలో.
అర్ధరాత్రి 2 గంటల నుంచి 4 గంటల వరకు నేను వాళ్ళ దగ్గర ఉన్నా. దాదాపు అన్ని విషయాలు నాతో మాట్లాడిండ్రు. వాళ్ళు అన్నది ఏంటంటే, అన్నా మాకు పెన్షన్ 200 ఇస్తున్నారు, కాళ్ళు లేని చేతులు లేని కళ్ళు లేని మా వికలాంగుల సమాజం కుటుంబానికి భారమైనట్టుగా ఉంటుంటది. మేము కుటుంబానికి భారం కావడం వల్ల మా కుటుంబంలో ఏ సమస్య వచ్చినా మా మీద కొంత ఇడుచుకుపడుతుంటారు. దయచేసి మా కుటుంబానికి భారం కాకుండా మాకేదైనా పెన్షన్ పెరిగేటట్టు చూడు అని చెప్పి అర్ధరాత్రి 2 గంటల నుంచి 4 గంటల వరకు జరిగిన చర్చలో నాతో మాట్లాడారు. అప్పుడు పెన్షన్ ఎంత ఉన్నదని నేను ఆలోచించా. ఆ రోజుల్లో రాజశేఖర్ గారు 200 పెన్షన్ ఇస్తున్నాడు. మరి ఎంత పెన్షన్ పెరిగితే బాగుంటుందని చెప్పి నేను వాళ్ళతో డిస్కస్ చేశా. వాళ్ళు అన్నది ఏంటంటే, అన్న మేము సొంతంగా జీవించడం కాదు, మాకు ఇంకోటి చేత కావాలి కాబట్టి ఈ 200 పెన్షన్ ఒక 1500 రూపాయలు పెంచితే బాగుంటుంది అని చెప్పేశారు. నిజంగా పెరగడానికి అవకాశం ఉన్నదా అని చెప్పి నేను ఆలోచించా. నిజంగా గట్టిగా పోరాటం చేస్తే తప్ప పెన్షన్ లో అంత పెరుగుదల అయ్యే అవకాశం అన్నట్టు లేదని నేను గమనించా. మళ్ళీ చెప్తాను వినండి, గట్టిగా పోరాటం చేస్తే తప్ప పెన్షన్ పెంచే అవకాశం లేదనే విషయం నేను ఆనాడు గమనించా. ఎట్లా గమనించా? దానికి కారణం ఏంటంటే, ఈ అంశం ఎప్పుడు ముందుకు వచ్చింది? ఆగస్టు 28 కంటే ముందుకు వచ్చింది. ఆగస్టు 28 కంటే ముందుకు వచ్చినప్పుడు పెన్షన్ అంతా స్టడీ చేశాం. అప్పుడు 200 పెన్షన్ ఉన్నది. మరి గట్టిగా పోరాటం చేయకపోతే పెన్షన్ పెరగదని నేను ఎందుకు అనుకుంటున్నానంటే, 2004 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఒకటి ఉన్నది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, టీడీ ప్రభుత్వం 75 రూపాయలు పెన్షన్ ఇస్తున్నది. కాంగ్రెస్ కనుక అధికారంలోకి వస్తే 150 కలిపి 225 పెన్షన్ ఇస్తాము అని అన్నారు. అంటే 75 రూపాయల పెన్షన్ తెలుగుదేశం ప్రభుత్వం అప్పటికే ఇస్తున్నది. దానికి 2 చేసి 150 కలిపి 225 పెన్షన్ ఇస్తామని ఉన్నది. అలా 2004లో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయ్యిండు. మరి పెన్షన్ ఇవ్వాల్సిందెంత? 225 ఇవ్వాలి. అది లిఖితపూర్వకంగా ఉంటుంది 225 అని చెప్పి. 225 ఇస్తామని చెప్పి లిఖితపూర్వకం ఉన్నా స్వర్గీయ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో 2004లో ఇచ్చింది 200, 2005 ఇచ్చింది 200, 2006లో ఇచ్చింది 200, 2007 నేను వికలాంగుల సమాజంతో ఆ రాత్రిపూట మాట్లాడుతున్న సమయానికి ఇచ్చింది 200. పెన్షన్ ఇవ్వాల్సింది ఎంత? రాజశేఖర్ గారు 225 ఇస్తూ వస్తున్నది ఎంత? 200. ఎగ్గొట్టింది ఎంత? 25 రూపాయలు. అంటే హామీ ఇచ్చిన 225 ఇవ్వని రోజుల్లో, హామీ ఇచ్చిన 225 ఇవ్వని రోజుల్లో 25 రూపాయలే భారం అనుకొని ఎగ్గొడుతున్న రోజుల్లో నా వికలాంగుల సమాజం నాకు 1500 రూపాయలు బాధ్యత చెప్పింది. అయినప్పటికీ నేను ఎవరి కోసం కొట్లాడాలి? ఒక అట్టడుగు జాతి కోసం కొట్లాడుకుంటూ వచ్చాను. ఒక మానవీయ సమస్యలో ఒక గొప్ప ఉద్యమాన్ని, గుండె జబ్బుల పిల్లల ఉద్యమం నడిపి ఆరోగ్యశ్రీ పథకం సాధించాం. ఇక భవిష్యత్తులో నేనేదైనా పోరాటం చేస్తే నా వికలాంగుల కోసమే చేస్తానని చెప్పి, నా కాళ్ళు లేని, చేతులు లేని, కళ్ళు లేని, మాట్లాడడానికి నోరు లేని, వినడానికి చెవులు లేని నా వికలాంగుల సమాజానికి అండ ఉండడం నా అదృష్టంగా భావించుకుంటా. వీళ్ళ కోసం నేను పోరాటం చేస్తానని చెప్పి ఆనాడు మాటిచ్చి పోరాటం మొదలు పెట్టాం. అక్కడ మాటిచ్చి ఆగస్టు 28వ తారీఖు నాడు ఇక్కడ VHPS 2007లో ఏర్పాటు చేసి, ఆ ఏర్పాటు చేసిన దాని నుంచి మన ఉద్యమాన్ని నిర్మించడం కోసం లక్షల మందిని సమీకరించే ప్రయత్నం చేయడం జరిగింది. ఇక్కడ మీరు గమనించండి, ఇవాళ పోరాట దినం అంటున్నాం కదా, నవంబర్ 26 పోరాట దినము. కానీ నవంబర్ 26 ఆనాడు చలో హైదరాబాద్ పిలుపునిచ్చాం. ఆగస్టు 28న మీటింగ్ VHPS ఏర్పాటు చేసి దానికి MRPS తోడుగా నిలబడి చలో హైదరాబాద్ పిలుపునిచ్చాం. నేను స్వయాన 100-110 మీటింగ్ లో నేను పాల్గొన్నా దాన్ని జయప్రదం చేయడానికి. హైదరాబాద్ కు ఇదే రోజు 2007 నవంబర్ 26న నిజాం కాలేజ్ గ్రౌండ్ నిండడమే కాదు, బషీర్బాగ్ ప్రాంత రోడ్లన్నీ మన వికలాంగ సమాజంతో నిండిపోయినాయి. ఇది ఆనాటి సభ, లక్షల మంది వచ్చారు. వస్తారు. ఈ వేదిక మీద మన దత్తన్న ఉన్నాడు, ఇప్పుడు గవర్నర్. అదే సమయంలో సోదరులు జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు, మన కిషన్ రెడ్డి గారు ఉన్నారు, సిపిఎం నాయకులు రామ్లాన్ ఉన్నాడు, న్యూ డెమోక్రసీ నాయకుడు గోవర్ధన్ ఉన్నాడు, ఇప్పుడు మాట్లాడిన తమ్ముడు నాగేశ్వరరావు కూడా అప్పుడు సభాధ్యక్షత వహించాడు. వీళ్ళందరూ నాయకులు ఉన్నారు. అంటే భారతదేశంలో కాదు,
ప్రపంచంలోనే ఒక చోటికి లక్షల మందిని రప్పించిన చరిత్ర ఎంఆర్పిఎస్ కు విహెచ్పిఎస్ ఉన్నది. అదే రోజు ఇన్ని లక్షల మంది నా వికలాంగ సమాజం వచ్చారు కదా, ఇక పెన్షన్ పెరిగేటట్టుగా ఉద్యమం చేద్దామని చెప్పి నిజాం కాలేజ్ గ్రౌండ్ మీటింగ్ అయిపోయిన వెంటనే లక్షలాది మందిని తీసుకొచ్చి బషీర్ బాగు బాబు జగ్జీవన్ విగ్రహం కాడ మొత్తం దిగ్బంధం చేయడం మొదలు పెట్టాం. రాత్రి నుంచి మొదలుకుంటే తెల్లారి వరకు. తెల్లారి రాజశేఖర్ గారి ప్రభుత్వం చర్చలకు వచ్చింది. ఆ చర్చలకు వచ్చిన తర్వాత ఆ చర్చలు ఫలితం ఇచ్చినాయి. ఆ ఫలితం ఇచ్చిన రోజు 200 పెన్షన్ ని 1100 డిమాండ్ పెడితే వెంటనే 500 రూపాయలు పెంచడానికి వాళ్ళు అంగీకరించింది రాజశేఖర్ గారు గవర్నమెంట్. ఇప్పుడు మీరు చెప్పండి, 225 ఇవ్వాల్సిన రాజశేఖర్ గారు 3 ఏళ్లు గడిచినా ఇవ్వలే. 25 రూపాయలు ఎగ్గొట్టిండు అనే విషయం స్పష్టంగా అర్థమైపోయింది. కానీ 25 రూపాయలే భారం అనుకుని ఎగ్గొడుతున్న రాజశేఖర్ గారి చేతులతోటే 500 సాధించిన చరిత్ర ఎంఆర్పిఎస్కి వచ్చేసింది అప్పటికే. ఇక నేను చెప్పదలుచుకున్నది అంటే, ఆనాడు రాజశేఖర్ గారు, ఈనాడు రేవంత్ రెడ్డి గారు. ఆనాడు రాజశేఖర్ గారు, ఈనాడు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారికి రాజశేఖర్ గారికి తేడా ఏంటంటే, రేవంత్ రెడ్డి గారికి రాజశేఖర్ తేడా ఏంటంటే, నవంబర్లో హామీ ఇచ్చిండు. నవంబర్ 26 తారీఖు నాడు, ఈ రోజు నవంబర్ 27 హామీ ఇచ్చిండు. అంటే 27 తారీఖు నాడు చర్చలు జరిగినాయి. అది బషీర్బాగ్ కాడికి మంత్రులు వచ్చిండు. ఎవరెవరు వచ్చిండ్రు? ముఖేష్ గౌడ్ అన్న వచ్చిండు. ఎవరు వచ్చిండ్రు? రాజ్యలక్ష్మి గారు, నేదురుమల్లి రాజ్యలక్ష్మి గారు వచ్చేసిండ్రు. అక్కడ కలెక్టర్ ఉండబడే చంద్రవర్ధన్ గారు వచ్చారు. చర్చలు జరిగినాయి. అంతిమంగా ఫలితం ఇచ్చింది. ఇక్కడ మీ అన్నగా చెప్తున్నట్టే, హామీ ఇచ్చింది నవంబర్ 27, అంటే రేపటి రోజు. పోరాటం మొదలైంది మాత్రం ఈ రోజు 17 ఏళ్ల క్రితము. కానీ ఆయన పెన్షన్ పెంచుతున్న హామీ ఇచ్చిన అది నవంబర్ అవుతే 200 పెన్షన్ 500 అమలు చేసింది డిసెంబర్ నుంచే. 1 నెల రోజులు అమలు చేశాడు. మరి ఈయన సంవత్సరం అమలు చేయలేదే. నెల రోజుల్లో నవంబర్లో హామీ ఇచ్చి డిసెంబర్లో అమలు చేసిండు. నవంబర్లో హామీ ఇచ్చి డిసెంబర్లో అమలు చేసిండు. కానీ 2023 అక్టోబర్లో హామీ ఇచ్చి 2024 నవంబర్ అయిపోయి డిసెంబర్ వచ్చినా కూడా, సంవత్సరం గడిచినా కూడా హామీ ఇచ్చింది అమలు చేయలేదంటే, నాకు తెలిసి పెన్షన్ పెంచుతామని హామీ ఇచ్చి అమలు చేసే కాడ రేవంత్ రెడ్డి గారి కంటే 1000 రెట్లు రాజశేఖర్ గారు నయం అనే విషయం స్పష్టంగా రుజువు అయిపోయింది. రేవంత్ రెడ్డి గారి కంటే 1000 రెట్లు రాజశేఖర్ గారు నయం అనే విషయం రుజువు అయిపోయింది. అందువల్ల రేవంత్ రెడ్డి గారు అబద్ధాల పునాదుల మీద అధికారంకి వచ్చిందనే విషయం రుజువు అయిపోయింది. అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకొని అధికారంకి వచ్చిందనే విషయం రుజువు అయిపోయింది. సంవత్సరం. ఇకపోతే మీ అన్నగా చెప్తున్నా నేను వికలాంగ సమాజంతో ఆనాటి నుంచి ఈనాటి వరకు వికలాంగ సమాజానికి అండగున్నది, హక్కును చేసుకుంటున్నది, తోడుగున్నది, నీడగున్నది, కలిసి పనిచేసేది ఎంఆర్పిఎస్ మాత్రమే. ప్రతిపక్షాలు ఇక్కడ కాదు. మరి నేను ఎక్కడికి వెళ్ళినా వృద్ధుల వితంతుల సమస్య వచ్చింది. నేను ఎక్కడికి వెళ్ళినా వృద్ధుల వితంతులు కూడా బిడ్డ మా పెన్షన్ ఎందుకు పెంచలేదు అంటుండ్రు. వాళ్ళపై ప్రతిపక్షాలను అడగాలి. మరి ఎందుకు ఎంఆర్పిఎస్ అడుగుతుందంటే, ప్రతిపక్షాల కంటే ఎంఆర్పిఎస్ మీదనే వృద్ధులకు వితంతులకు గౌరవం ఎక్కువ, నమ్మకం ఎక్కువ. కారణం ఏందనే విషయం అర్థం చేసుకుంటే దానికి ఒక స్టోరీ ఉన్నది. మీరు ఒకసారి గమనించండి. ఇవాళ 2024లో పెన్షన్ 4000 అమలు జరగాలి. కానీ ఒక విషయం గుర్తు చేసుకోండి, 2004, 2014 మధ్యలో వృద్ధుల వితంతుల పెన్షన్ 200 రూపాయలు ఉండేది. 2004లో రాజశేఖర్ గారు మే నెలలో ముఖ్యమంత్రి 200 ఇచ్చిండు. స్వర్గీయ రాజశేఖర్ గారు చనిపోయినాక రోషయ్య గారు 200 ఇచ్చిండు. రోషయ్య గారు దిగిపోయినాక కిరణ్ కుమార్ గారు కూడా 200 ఇచ్చిండు. రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయింది 2004 మే నెలలో. అదే సమయంలో ఎవరైతే కిరణ్ కుమార్ గారు ముఖ్యమంత్రిగా దిగిపోయింది 2004 మే వరకు ఉన్నాడు. 10 ఏళ్ళు గడిచింది. పెన్షన్లు మాత్రం రూపాయి పెరుగుదల కాలే. 2004లో 200, 2014లో 200. 10 ఏళ్ళు గడిచినా రూపాయి పెరగని పెన్షన్ ఇవాళ 4000 డిమాండ్ దాకా వచ్చిందంటే దాని కూడా ఎంఆర్పిఎస్ కారణం. అందువల్ల వృద్ధుల వితంతులు బాగా నమ్మకం పెట్టుకుంటారు. మరి 10 ఏళ్ళు గడిచినా రూపాయి పెరగని పెన్షన్ ఇవాళ 200 నుంచి 2000, 2000 నుంచి 4000 దాకా ఎందుకు రావాల్సిన పరిస్థితి వచ్చిందంటే, ఆ నమ్మకం ఎంఆర్పిఎస్ మీద వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారంటే దానికి ఒక కారణం ఉన్నది. ఒకరోజు మహబూబాద్ దగ్గర గుండ్రాజ్మాడ్ అనే ఒక గ్రామానికి సంబంధించిన ఒక పెరక బీసీ తల్లిని
కన్న కూతురులే సాధలేక మహబాద్ నుండి తీసుకెళ్లి నర్సంపేట బస్ స్టాండ్ లో వదిలేసి వచ్చారు. ఆ రోజు పేపర్లో చూశాం, భారమైన పేగుబంధం, కన్న తల్లినే బస్ స్టాండ్ లో వదిలేసి వెళ్ళిన కూతురు అని చెప్పి పేపర్లో చూశాం. ఫోటో వచ్చింది ఆ తల్లిది, ఒక బీసీ పెరక తల్లి. 2012 సంవత్సరం గురించి నేను మాట్లాడుతున్నా. ఇక పోతే ఇంకొక దిక్కు రాజిరెడ్డి వెంకట నరసమ్మ అని పురుగుల మందు పోసుకొని చచ్చిపోయినరు. 80 సంవత్సరాల వయసులో రాజిరెడ్డి, 70 సంవత్సరాల వయసులో వెంకట నరసమ్మ పురుగుల మందు పోసుకొని చనిపోయినరు. అది వరంగల్ జిల్లా చిట్యాలో జరిగింది. ఫోటోలు వచ్చినాయి. ఆ ఫోటోలో పేపర్లు ఏమొచ్చిందంటే, పండు టాకుల బలవన్ మరణం, పోషించే దిక్కు లేక అగాత్యం అని చెప్పి ఆ రోజు పేపర్లో ఫోటోలు చూశాం. ఈ రెండు చూసి ఒక మనసు బాధపడ్డది. అరే, గుండె జబ్బుతో బాధపడుతున్న వాళ్ళ కోసం ఉద్యోగం చేస్తే ఆరోగ్యశ్రీ పథకం సాధించాం కదా, ఎంతో కొంత నా వికలాంగుల సమాజం కోసం పోవడం చేసి పెన్షన్ కొంత పెరిగేటట్టు చేశాం కదా, కానీ నా వృద్ధుల వితంతుల పెన్షన్ రూపాయి పెరగలేదు కదా, వాళ్ళ కోసం కష్టపడదాం. కన్న బిడ్డలు సాధలేకపోయినా పెన్షన్ పెరిగితే ఆ పెన్షన్ మీద వాళ్ళు బతుకుతారని చెప్పి వాళ్ళ పెన్షన్ 1000 రూపాయలు పెరగాలని చెప్పి ఉద్యమం మొదలు పెట్టాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఆ ఉద్యమ రూపాన్ని తీసుకెళ్లడానికి 9 నెలల పాటు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఏప్రిల్ 25వ తారీఖు నాడు ఉప్పల్ దగ్గర 100 ఎకరాల ఖాళీ స్థలం చూసుకొని 10 లక్షల మందితో మీటింగ్ పెట్టాం. ఆ 10 లక్షల మంది వేదిక మీదకి అప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉండబడే గౌరవ కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి నేను రమ్మని ఆహ్వానించా. అదే సమయంలో గౌరవ చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడు, ఆయన నేను ఆహ్వానించా. ఆయన పాదయాత్రలు ఉన్నాడు. మిగిలిన అన్ని పార్టీల లీడర్లను కూడా ఆహ్వానించా. 10 లక్షల మందితో ఉప్పల్లో జరిగింది. అటు వికలాంగుల సమాజం ముందుకు నడిచి వృద్ధుల వితంతులను కూడగట్టి ఎంఆర్పీ చేతితో 10 లక్షల మందితో జరిగింది. కేసీఆర్ గారు రాలేదు కానీ సోదరులు ఈటల రాజేందర్ గారిని పంపారు. అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్ర ముగించుకొని ఏప్రిల్ 27, 2013లో ముగించుకొని సరాసరి హైదరాబాద్ మీటింగ్ వచ్చాడు. అన్ని పార్టీల లీడర్లు వేదికను తీసుకొచ్చాం. అప్పుడు అందరిని ఒక ప్రశ్నించాం. చంద్రబాబు నాయుడు గారు వేదిక మీద ప్రశ్నించాం, సార్ 2004లో మీ జీతాలు 25,000 ఉంటే ఇప్పుడు 50,000 చేసుకున్నారు సార్, 1,00,000 దాకా వస్తాను సార్. కానీ 2004లో పెన్షన్ 200 వీళ్ళకుంటే 2012-13లో కూడా 200 పెన్షన్ ఉంది సార్. బడ్జెట్ పెరిగింది, మీ జీతాలు పెరిగినాయి, కానీ మీకు ఓట్లేసి గెలిపించిన వృద్ధుల వితంతుల పెన్షన్ ఎందుకు పెంచలేదని చెప్పి ఆ వేదిక మీద అడిగితే వెంటనే చంద్రబాబు నాయుడు గారు నేను అధికారానికి వస్తే 1000 రూపాయలు పెన్షన్ పెంచుతామని చెప్పడం జరిగింది. వెంటనే మా కేసీఆర్ గారు కూడా 1000 రూపాయలు పెన్షన్ పెంచేటట్టుగా మేము కూడా ముందుకు వస్తామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగిందని చెప్పి మన ఈటల రాజేందర్ గారు చెప్పారు. కిషన్ రెడ్డి గారు 1000 రూపాయల గురించి మాట్లాడాడు. మన కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడారు, అందరూ మాట్లాడారు. ఇక్కడ మీకు చెప్పదలుచుకున్న ఒక విషయం ఉన్నది. హామీ ఇచ్చింది 2013లో సరిగ్గా ఎన్నికలకు ముందు హామీని అమలు చేసే సమయానికి 2 ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సభ జరిగింది, కానీ తర్వాత 2 తెలుగు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. 2 తెలుగు రాష్ట్రాలు ఏర్పడ్డ తర్వాత ఇక్కడ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యిండు, అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యిండు. ఇక్కడ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యిండు, అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యిండు. ఆ వేదిక డిమాండ్ ఎంత? 1500 రూపాయలు. ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చాడు. ఇదే ఇంద్ర పార్క్ ధర్నా కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చాడు. ఆనాడు పెన్షన్ 1500 రూపాయల డిమాండ్ వికలాంగులది, 1000 రూపాయల డిమాండ్ నా వృద్ధుల వితంతులది. ఈ సభా వేదిక మీద ఒప్పించి ముందుకెళ్తున్న దశలో 2 ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ గారి ప్రభుత్వం, అక్కడ చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడ్డది. ఇక్కడ జూన్ 2న ఏర్పడ్డ ఈ ప్రభుత్వం వెంటనే అమలు చేయలే. జూన్ 2న ఏర్పడ్డ కేసీఆర్ ప్రభుత్వం వెంటనే అమలు చేయకపోతే వెంటనే ఉద్యమం చేశాము. అది జూలై నెల నుంచి వెంటనే అమలుకు వచ్చింది. అంటే ఒక నెల రోజుల్లోనే అమలుకు వచ్చేసింది. జూన్లో పెంచకపోతే జూలైలో పెంచేటట్టుగా పోవడం చేశాం. అక్కడ చంద్రబాబు నాయుడు గారు జూన్లో అధికారంకి వచ్చిండు, జూన్ 8న అధికారంకి వచ్చిండు. ఇక్కడ 2వ తారీఖు నాడు కేసీఆర్ అధికారంకి వచ్చిండు, అక్కడ చంద్రబాబు నాయుడు 8న అధికారంకి వచ్చిండు. జూన్ 8 తారీఖు నుంచే పెన్షన్ ఎక్కడ అమలు జరగడం మొదలైపోయింది. అంటే సంవత్సరం గడువు పట్టలేదే, 2 నెలల గడువు తీసుకోలేదే, 4 నెలల గడువు తీసుకోలేదే, 5 నెలల గడువు తీసుకోలేదే. జూన్లో కేసీఆర్ అధికారంకి వచ్చిండు, జూలైలో అమలు చేసిండు పెన్షన్. వికలాంగులకు 1500 రూపాయలు, వృద్ధుల వితంతులకు 1000 రూపాయలు. ఓకే, అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏం చేసిండు? పెన్షన్ వికలాంగులకు 1000 అమలు చేసిండు, వృద్ధుల వితంతులకు 1000 రూపాయలు అమలు చేసిండు. అక్కడ అదే నెల నుంచి అమలు చేసిండు, ఒక నెల తర్వాత ఈయన అమలు చేసిండు. సంవత్సరం పట్టలేదే. ఎప్పుడు
సంవత్సరం పట్టలేదే. ఇప్పుడు మళ్ళీ గుర్తు చేస్తున్నాను నేను. వృద్ధులు, వితంతులు, వికలాంగుల పెన్షన్ ని మళ్ళీ ఎన్నికల సమయానికి అన్ని పార్టీల ముందుకు తీసుకెళ్దాం. అప్పుడు వృద్ధుల, వితంతుల పెన్షన్ ఎంత కావాలన్నాం? 2000 కావాలన్నాం. 1000 2000 కావాలన్నాం. వికలాంగుల పెన్షన్ 1500 3000 కావాలన్నాం. ఇప్పుడు మీ అన్నగా చెప్తున్నా, మరి 3000 కావాలన్న పెన్షన్ ని 2018లో మన తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ వస్తే, 2018లో కేసీఆర్ గవర్నమెంట్ వస్తే, గవర్నమెంట్ వచ్చిన నెల రోజుల నుంచే పెన్షన్ అమలు జరిగింది కదా 3000. ఇక్కడ గవర్నమెంట్ వచ్చిన నెల రోజుల నుంచే, అదే నెల నుంచి ఇక్కడ పెన్షన్ అమలు చేశాడు కదా. అంటే ఇక్కడ కేసీఆర్ గారు 2 సార్లు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు కదా. వృద్ధుల విషయంలో నిలబెట్టుకున్నాడు కదా, వికలాంగుల విషయం నిలబెట్టుకున్నాడు కదా, వికలాంగుల విషయం నిలబెట్టుకున్నాడు కదా, అందరి విషయం నిలబెట్టుకున్నాడు కదా. పోనీ ఇక్కడ కేసీఆర్ 2సారి నెల రోజులు ఇచ్చాడు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ గెలిచి 3000 రూపాయలు అక్కడ అదే నెల నుంచి ఇచ్చింది కదా. వికలాంగుల పెన్షన్ 3000 అక్కడ ఇచ్చింది కదా. వృద్ధుల వితంతుల పెన్షన్ 2000 అక్కడ ఇచ్చింది కదా. అంటే హామీని అమలు చేసుకోవడానికి సంవత్సరం తీసుకున్నారు ఎక్కడన్నా? హామీని అమలు చేసుకొని సంవత్సరం తీసుకున్నారా ఎక్కడన్నా? పోనీ ఇప్పుడు 2023 మీరు ఇక్కడ అధికారంకి వచ్చారు. 2023లో ఇక్కడ ఎన్నికలు జరిగినాయి. 2024లో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. ఇప్పుడు ఈ దశ మనం మాట్లాడుకుందాం. మీరు చంద్రబాబు నాయుడు గారి దగ్గర కొంతకాలం శిష్యరికం చేశారు. మీరు కొంతకాలం చంద్రబాబు నాయుడు గారు శిష్యరికం చేశారు. మీరు తెలుగుదేశంలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు మళ్ళా మొన్న ముఖ్యమంత్రి అయింది 2024లో, మొన్న అయిండు. నువ్వు 2023లో అయినావు. 2023లో అయినప్పుడు నీ హామీ ఏంటిది? 2023 అయినప్పుడు హామీ ఏంటిది? మొత్తం చరిత్రాంతం ఉన్నది కదా. వికలాంగుల పెన్షన్ 6000 పెన్షన్ హామీ ఇచ్చినప్పుడు, వృద్ధుల వితంతుల పెన్షన్ హామీ ఇచ్చినప్పుడు, మేనిఫెస్టో పెట్టినప్పుడు ఏం చెప్పారు మీరు? తెలంగాణలో బడ్జెట్ ఎక్కువ ఉన్నది కాబట్టి మా హామీలు అమలు చేస్తాము. మా రాహుల్ గాంధీ గారు ఏం చెప్పినా మేము అదే అమలు చేస్తాం. ఖచ్చితంగా వికలాంగుల పెన్షన్ 6000 అమలు చేస్తాం. వృద్ధుల వితంతుల పెన్షన్, చేయుత పెన్షన్ 4000 అమలు చేస్తాం. ఇగో ఒక మీటింగ్ లో మాట్లాడుతూ, ఈ నెల మీరు తీసుకుంటున్నది ఎంత? 2000 కదా. ఇగో వచ్చే నెల నుంచి మీకు 4000 అమలు జరుగుతాయని చెప్పి ఆయన చెప్పిన ఉపన్యాసం ఉన్నది కదా. వికలాంగులకు 3000 కాదు 4000 కేసీఆర్ ఇచ్చింది కదా. మళ్ళా దాన్ని 6000 చేస్తామన్నది, ఒక నెలలో మీకు 6000 అమలు చేస్తామని రేవంత్ రెడ్డి గారే కదా. ఇక్కడ మీ అన్నగా చెప్తున్నా నేను. 2023 డిసెంబర్లో అధికారానికి వచ్చాడు. మరి హామీ ఇచ్చింది ఎప్పుడు? ఒక 2 నెలల ముందు హామీ ఇచ్చిండు. అంటే సెప్టెంబర్లో, అక్టోబర్లో హామీ ఇచ్చిండు. అక్టోబర్లో హామీ ఇచ్చి అధికారంకి వచ్చింది డిసెంబర్లో. మరి డిసెంబర్లో హామీ ఇచ్చి డిసెంబర్ నుంచి అమలు జరగాలి కదా. మీరు గొప్పలు చెప్పుకుంటున్నారు కదా. ఇగో మేము అధికారంకి వచ్చిన ఈ రోజే బస్సు ఫ్రీ చేశాం మహిళలకు అని చెప్పుకుంటారు కదా. అరే మహిళలకు మేము బస్సు ఫ్రీ చేశాము, ప్రయాణం ఫ్రీ చేశామని మొదటి రోజు నుండి అంటున్నాం. మీరు మరి సంవత్సరం పాటు వికలాంగులకు పెన్షన్ ఎందుకు పెంచలేదు? వృద్ధుల వితంతుల పెన్షన్ ఎందుకు పెంచలేదు? ఇక్కడ మీ దృష్టికి తీసుకొస్తున్నా నేను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పార్టీలో కొంతకాలం పనిచేసిన రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు కంటే ముందు ముఖ్యమంత్రి అయింది కదా. ఈడ మొన్నటి ఎన్నికలు 2023లో ఇక్కడ జరిగినాయి, 2024లో అక్కడ జరిగినాయి అసెంబ్లీ ఎన్నికలు. ముందు ముఖ్యమంత్రి అయింది ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ముందు పెన్షన్ పెంచాల్సింది ఎవరు? రేవంత్ రెడ్డి గారు. మరి ఇంతవరకు పెంచలే. కానీ 2024లో అధికారంకి వచ్చాను కదా. ఇగో నేను చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిశాను. ఎవరిని కలిశాను? నేను చంద్రబాబు నాయుడు గారిని కలిశాను. ఎవరిని కలిశాను? నేను చంద్రబాబు గారిని కలిశాను. చంద్రబాబు నాయుడు గారిని కోరాం. స్వయాన ఎన్నికల హామీ ఇచ్చింది ఏప్రిల్లో. స్వయాన ఎన్నికల్లో హామీ ఇచ్చింది ఏప్రిల్లో మేము కలిసినప్పుడు. ఏం అడిగాం? సార్ మీరు ఆనాడు పెన్షన్ పెంచుతున్న సమయంలో పెన్షన్ పెంచారు. మీ మీద వికలాంగ సమాజానికి గౌరవం ఉన్నది. దయచేసి మేము 3 రకాల పెన్షన్ గురించి మాట్లాడుతున్నాం సార్ అన్నాను. ఏం కృష్ణ చెప్పు అన్నాడు. 100 మంది వికలాంగ సమాజం ముందు ఆయన గంట టైం ఇచ్చి మాతో మాట్లాడిండు. మేము చెప్పిన డిమాండ్ ఏంటిది? సార్ ఇక్కడ చేయూత, అక్కడ ఆసర, అంతేనా సార్? ఆసర పెన్షన్లన్నీ 2000 నుంచి 4000 పెంచాలి సార్ అన్నాం. కృష్ణ ఇక్కడ బడ్జెట్ లేదు కదా, అంత పెరుగుతుందా అని అన్నాడు. సార్ మీరు ఇచ్చేది ముసలోళ్ళకి సార్, వాళ్ళకి పెంచకపోతే ఎవరికి పెంచాలి అన్నాను. అదే సమయంలో వికలాంగుల పెన్షన్ ఎంత పెంచితే బాగుంటుంది అన్నాడు. సార్ 6000 పెంచాలి సార్ అని నేను అన్నా. 5000 ఇద్దాంలే అని ఆయన అన్నాడు. లేదు సార్, కాళ్ళు లేని చేతులు లేని వాళ్ళ కోసం ఇస్తే వాళ్ళ ఆశీర్వాదం మీకే ఉంటుంది సార్ అని చెప్పేశాం. ఓకే కృష్ణ అన్నాడు. ఇప్పుడు కండరాల క్షీణత ఉండదు, వాళ్ళ తమ్ముడు ఇక్కడ ఉన్నాడు కదా. చాలా ఘోరమైన పరిస్థితి వాళ్ళకి. కండరాల క్షీణతకు సంబంధించిన తమ్ముడు ఇక్కడ ఉన్నారు కదా, వాళ్ళు ఘోరమైన పరిస్థితి.
వాళ్ళకి ఇంకోరు చేతి లేకపోతే ఇప్పుడు ఏమన్నాడు, నా తల్లి ఇప్పుడు 70 సంవత్సరాల వయసు, నా తల్లి నాకు సేవ చేస్తున్నది, నా తల్లి ఏదైనా నవ్వుతే నా బతికేం కావాలి, కనీసం మాకు ఎవరినైనా ఒకరిని చేతనిచ్చే విధంగా కూడా పెట్టాలని చెప్పి ఇప్పుడు ఈ తమ్ముడు ఏదైతే అన్నాడో ఇదే ఆవేదన చంద్రబాబు గారితో మాట్లాడాడు. ఇదే ఆవేదన చంద్రబాబుతో మాట్లాడాడు. కండరాల క్షీణత వ్యాధి చాలా భయంకరమైన వ్యాధి. వాళ్ళకి ఇంకోరు లేకపోతే వాళ్ళు బతకలేరు, వాళ్ళ ఆయుష్ దినం దినం క్షీణిస్తుంటాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసు చేసుకొని కృష్ణమరి వాళ్ళకి ఎంత పెంచితే బాగుంటుందంటే, అప్పుడు నేను అన్నా, సార్ అందరికి వికలాంగులకు 5,000 6,000 ఇవ్వండి కానీ కండరాల క్షీణత ఉన్న వాళ్ళకు మాత్రం 15,000 సార్ అని చెప్పి డిమాండ్ చేశారు. మా డిమాండ్ పత్రం ఉన్నది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసు చేసుకొని ఖచ్చితంగా జీవో తీసిండు. కండరాల క్షీణత ఉన్న ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి జీవో తీసేశాడు. ఇప్పుడు మీ అన్నగా చెప్తున్నది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి దగ్గర శిష్యరకం చేసిన రేవంత్ రెడ్డి గారు మీ గురువుని చూసుకొని నేర్చుకో, మీ గురువుని తీసుకొని నేర్చుకో. ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నంటే, ఆయన ఏప్రిల్లో మాకు హామీ ఇచ్చిండు. ఎవరు? వృద్ధుల వితంతుల ఆసర పెన్షన్దారుల పెన్షన్ 4,000 పెంచుతామని ఏప్రిల్లో హామీ ఇచ్చిండు. వికలాంగుల మొత్తం పెన్షన్ 6,000 పెంచుతామని ఏప్రిల్లో హామీ ఇచ్చిండు. కండరాల క్షీణతకు సంబంధించిన నా సోదరులకు పెన్షన్ పెంచుతామని ఏప్రిల్లో హామీ ఇచ్చిండు. మరి చంద్రబాబు నాయుడు అధికారంకి వచ్చింది ఎప్పుడు? జూన్లో అధికారంకి వచ్చాడు. మరి జూన్లో అధికారంకి వస్తే ఆ పెంచుతామన్న పెన్షన్ జూన్ నుంచి అమలు చేయలే. ఆ పెంచుతామన్న పెన్షన్ జూన్ నుంచి అమలు చేయలే, లేదా ఒక నెల లేట్గా అమలు చేయలే. ఆయనే చొరవ తీసుకొని ఉన్నాడంటే, నేను పెంచుతామని హామీ ఇచ్చింది ఏప్రిల్లో కనుక, నన్ను నమ్మి వాళ్ళు ఓట్లేశారు కనుక, నేను అధికారంకి వచ్చాను కనుక వాళ్ళకు నేను హామీ ఇచ్చిన రోజు నుంచే పెన్షన్ అమలు చేస్తానని చెప్పేశాడు. ఏ రోజు హామీ ఇచ్చిండో ఏప్రిల్ నెలలో ఆ రోజు నుంచే వర్తింపజేస్తానని చెప్పి అధికారంకి వచ్చిన జూన్ నెలలో 3 నెలల పెన్షన్ పంపిణీ చేశాడు. అతను స్వయాన ఆయన పోయి పెన్షన్ పంపిణీ చేశాడు. ఏప్రిల్ నెల పెన్షన్ పెంచింది, మే నెల పెన్షన్ పెంచింది, జూన్ లో ఇచ్చేది, ఈ 3 నెలలు కలిపి ఇచ్చుకుంటూ వచ్చిండు. ఆయన స్వయాన ఆయన పోయి ఇచ్చిండు. గ్రామాల్లో అధికారులను, మంత్రులను, ఎమ్మెల్యేలు, ఆ ఉద్యోగస్తులందరినీ దాని మీద పెట్టి ఆయన అమలు చేశాడు. ఏప్రిల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ పెంచేది ఏప్రిల్ నుంచే వర్తింపజేసిండు, జూన్లో అధికారం వచ్చింది. కానీ సెప్టెంబర్లో, అక్టోబర్లో హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు డిసెంబర్లో అధికారంకి వచ్చి మళ్ళా డిసెంబర్ వచ్చిన 1 ఇయర్ పెన్షన్ పెంచకపోతే నిజంగా పెన్షన్దారులందరినీ మోసం చేసింది రేవంత్ రెడ్డి గారు అనేసి స్పష్టంగా రుజువు అవుతుంది కదా. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ 17 ఏళ్ల విహెచ్పిఎస్ వృద్ధుల వితంతులన్న అనుబంధంలో చెప్తున్నా, నేను 4 సర్కారులను చూశా. రాజశేఖర్ గారు సర్కార్ పెంచడానికి కోసం యుద్ధం చేసినాం, పెంచమని హామీ ఇచ్చిండు, 4 రోజులు అమలు చేశాడు. కేసీఆర్ గారు జూన్లో అధికారంకి వచ్చిండు, 2014లో జూలైలో అమలు చేశాడు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు జూన్లో అధికారంకి వచ్చిండు, జూన్లో పెన్షన్ పెంచింది, అమలు చేశాడు. మళ్ళీ ఇక్కడ రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కేసీఆర్ గారు అధికారంకి వచ్చిన నెల నుంచి అమలు చేశాడు. అక్కడ మళ్ళీ జగన్ కూడా అధికారంకి వచ్చిన తర్వాత అమలు చేశాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంకి వచ్చేదానికంటే ముందు నుంచి కూడా అమలు చేస్తున్నాడు. కానీ ఒక రేవంత్ రెడ్డి గారు మాత్రమే సంవత్సరం పాపం మోసం చేసిండు. ఇది చాలా అన్యాయం, ఇది దగ్గ. ఎవరిని మోసం చేసినట్టు? ఈ డబ్బులు ఏమైనాయి? నా సోదరులారా, ఈ డబ్బులు ఎంత? ఇప్పుడు నెల నెలకు చేయుత పెన్షన్ దారాకి ఇస్తున్న బడ్జెట్ ఎంత ఉన్నది? 1000 కోట్లు ఉన్నది. నెలకు పెన్షన్ దారాకి ఇచ్చే బడ్జెట్ ఎంత? 1000 ఉన్నది. మరి ఎగ్గొడుతున్నది ఎంత? ఇంకో 1000 కోట్ల రూపాయలు. అంటే ఇప్పుడు ఇది నవంబర్ నెల పెన్షన్ ఇచ్చిండ్రు అనుకోండి, పాత పెన్షన్ ఇచ్చింది అనుకోండి 1000 కోట్లు వస్తుంది. పెరిగిన పెన్షన్ ఇచ్చేదనుకోండి ఇంకొక 1000 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు 12 నెలలుగా ఎగ్గొట్టింది ఎన్ని కోట్లు? 12,000 కోట్లు ఎగ్గొట్టింది. 12 నెలలుగా 12,000 కోట్ల రూపాయల పెన్షన్దారుల పెన్షన్ ఎగ్గొట్టిండు. నేను ఒక పెద్ద మనిషి దగ్గర పోయి కూర్చున్నా. నా వికలాంగుల ఆవేదన చూసినాక, నా వృద్ధుల వితంతుల ఆవేదన చూసినాక దీని పరిష్కార మార్గం ఏందని చెప్పి గవర్నమెంట్ కు దగ్గర ఉండబడే, రేవంత్ రెడ్డి గారికి దగ్గర ఉండబడే ఒక పెద్ద మనిషి దగ్గరికి, అంటే నేను చెప్తే ఆయన చెవులో పడాలని చెప్పి, నేను రోడెక్కక ముందు, ఉద్యోగం చేయక ముందు ఆయన చెవులో పడాలని చెప్పి నేను ఒక పెద్ద మనిషిని కలిసా. అన్నా, దాదాపు 10 నెలలు గడిచిపోయిందన్నా, చంద్రబాబు నాయుడు గారు అక్కడ అమలు చేస్తున్నాడన్నా, ఇక్కడ 1 ఇయర్ గడిచిన దగ్గరకు వచ్చినప్పుడు అమలు చేస్తాడన్నా, దయచేసి చెప్పండి అన్నా అంటే ఆయన ఏమన్నాడంటే, కృష్ణ డబ్బులు ఎక్కడ ఉన్నాయి అన్నాడు. అంటే డబ్బులు ఎక్కడ ఉన్నాయంటే, డబ్బులు లేకనే మీరు హామీ ఇచ్చిందా? నేనన్నా, లేదు హామీ ఇచ్చింది నిజమే కానీ వీళ్ళకి ఇచ్చే డబ్బు
రైతు రుణమాఫీ కోసం వెళ్తున్నాయని అన్నాడు. అర్థమైందా? వీళ్ళకి ఇచ్చే డబ్బు రైతు రుణమాఫీ కింద అది మలిచిండు అని చెప్పేసి జరిగింది. నేను అన్నా రైతులంటే ఎవరే అన్న, నేను వ్యవసాయదారులు అంటున్నాను. అంటే భూమి లేని వాళ్ళ భూమి ఉన్నోళ్ళ అన్నాడు. ఆ భూమి ఉన్న వాళ్ళనే రైతులు అంటారు, భూమి లేని వాళ్ళని కూలీలు అంటారు అన్నాడు. అంటే మీరు భూమి ఉన్న రైతుల కోసం కదా మీరు డబ్బులు ఇచ్చేది. నేను అంటున్నా, నాకు రైతు రుణమాఫీ చేయొద్దని నేను అనను కానీ, నేను ఒక విషయం చెప్పాను. అన్నా, రైతులు 2 ఎకరాలలో 3 ఎకరాల్లో 10 ఎకరాలలో వాళ్ళకి సరైన సమయంలో వాళ్ళకు నీళ్లు ఉండి పంటలు పండితే ఆ పంటలు పండడం ద్వారా వచ్చే ఆదాయం ఉంటుందన్న. ఆదాయం కుటుంబానికి కేటాయించుకుంటారా, సమాజానికి ఇస్తారా అన్న. వాళ్ళు రైతులు పంటలు పండించుకుంటారు, సరైన సమయంలో నీళ్లు కరెంటు అన్ని ఉండితే పంటలు పండితే అనుకుంటే ఆ పంటలు పండిన రైతు ఆదాయం వస్తే కుటుంబానికే సమాజానికే అన్న. నేను కుటుంబానికే కదా అన్నాడు. మరి ఆదాయం వస్తే కుటుంబానికి వర్తింపజేస్తే వాళ్లకు మరి నష్టం వస్తే సమాజం ఎందుకు బాధ్యత తీసుకోవాలా? నష్టం వస్తే సమాజానికి నష్టం తీసుకొస్తే ఆదాయం వస్తే వాళ్ళకి అంటున్నాం కదా, మరి వాళ్ళు అప్పులు చేస్తే సమాజం ఎందుకు కట్టాలి? అది నేను ఒక మాట అన్నా. ఒకవేళ అంత పెద్ద మనసు ప్రభుత్వాన్ని ఏలేటోళ్ళు కూడా రైతు వర్గాల నుండి వచ్చిన వాళ్ళే కనుక, రైతు భూస్వామ్య వర్గం నుండి వచ్చిన వాళ్ళే కనుక, ఆ పెద్ద మనసు ఉండి మీరు బడ్జెట్ ఎక్కడి నుండి కేటాయించిన మంచిదే కానీ, మీరు భూములు ఉన్న రైతులు అప్పులు తీర్చడానికి ఎవరి డబ్బు ఇచ్చిండ్రన్నా? కళ్ళు లేని వాళ్ళ డబ్బా అన్న, కాళ్ళు లేని వాళ్ళ డబ్బా అన్న, చేతులు లేని వాళ్ళ డబ్బా అన్న, నోరు లేని వాళ్ళ డబ్బా అన్న, మాట వినడానికి లేదు చెవులు లేని వాళ్ళ డబ్బా అన్న, అదే సమయంలో ముసలి డబ్బా అన్న. ఈ వీళ్ళ డబ్బులు తీసి గావాలకి ఇస్తాను ఎంత న్యాయం అవుతుందని అని చెప్పి నేను గట్టిగా ఆయన అడగడం జరిగింది. ఎవరి డబ్బు ఎవరికి ఇచ్చింది? నిజమే, ఒక 10,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ కింద ఇచ్చిండ్రు అనుకోండి, మరి ఇక్కడ 12,000 కోట్ల రూపాయలు వీళ్ళే కదా. రైతు రుణమాఫీ కింద 10,000 కోట్ల రూపాయలు ఇచ్చింది ఇప్పటికే అనుకోండి, ఆ డబ్బు ఎవరిదంటే వీళ్ళే కదా. నెలకు 1,000 కోట్ల రూపాయలు ఇస్తే 12,000 కోట్ల రూపాయలు వీళ్ళకే రావాలి కదా. మరి వీళ్ళ డబ్బు ఎటుపోయినాయి అంటే వాళ్ళ కోసం పోయినాయని రుజువు అవుతుంది. అంటే ఏదో అంటారు చూడు, ఎవరు సొమ్ము ఎవరో దానం చేసినట్టుగా. అత్త సొమ్ము, అది సామెత ఉన్నదా లేదా? అత్త సొమ్ము. ఇప్పుడు అల్లుళ్ళు కూడా కొద్దిగా మంచి వాళ్ళే ఉన్నారు కానీ ఇట్లా దానం చేసే వాళ్ళు ఎవరు లేరు. కాళ్ళు లేని వాళ్ళ డబ్బు, చేతుల్లో ఉన్న డబ్బు, పెన్షన్దారుల డబ్బు వాళ్ళకి ఇవ్వడం అంటే ఎంత అన్యాయం. ఇది నేను చెప్పదలుచుకున్నాను. అంటే నేను నా వికలాంగుల సమాజంతో 17 ఏళ్ళ అనుబంధంలో చెప్తున్నా. రాజశేఖర్ గారి మీద యుద్ధం చేసినప్పుడు హామీ ఇచ్చిండు, నెలకే అమలు చేసిండు. కేసీఆర్ మీద యుద్ధం చేసినప్పుడు అమలు చేసిండు, నెలకే అమలు చేసిండు. చంద్రబాబు మీద యుద్ధం చేసినప్పుడు అసలు యుద్ధం చేయకుండానే అమలు చేసిండు. జగన్మోహన్ గారు ఒక 1 నెల రోజులు అమలు చేసిండు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అదే నెల నుంచి కాదు 2 నెలలు వెనుక నుండి పోయి కూడా అమలు చేస్తున్నాడు. కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రమే సంవత్సరం పాటు మోసం చేసిండు నా వికలాంగ సమాజం. నేను భావిస్తున్నా, నా వికలాంగ సమాజంలో, వృద్ధ వితంత సమాజంలో ఎంత అక్రమం రేవంత్ రెడ్డి గారు సర్కార్ మీద ఉంటే ఇంటెలిజెన్స్ వాళ్ళ రాసుకోవాలి. ఇంటెలిజెన్స్ సంబంధించిన పెద్దలారా మీరు రాసుకోండి. ఇప్పటికిప్పుడు ఏ కారణాల వల్ల ఎన్నికలు వచ్చినా దాదాపు చేయుత పెన్షన్దారులందరూ 44 లక్షల మంది కదా, ఒక్కరు ఓటేరు ఈయనకు. చేయుత పెన్షన్దారుల సంఖ్య ఎంత? 44 లక్షల పైగా ఉన్నారు. 44,50,000 చిల్లర. ఎంత? 44,50,250 మంది పెన్షన్దారులు ఉన్నారు ఇక్కడ. ఎవరైనా నేస్తారా? సంవత్సరం కాటు ఎగ్గొట్టిన వాళ్ళకి ఎవరైనా నేస్తారా? అంటే రేవంత్ రెడ్డి గారు రేపు నీ సర్కార్ కూలిపోవడానికి వేరే వాళ్ళు కారణం కాదు కానీ